హాయ్ వెల్కమ్ టు సొల్యూషన్ కిట్. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ వచ్చి ట్రిగ్నామెట్రీ. దీంట్లో ఫస్ట్ మనకి బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్. బేసిక్స్లో దాని మెజర్మెంట్ యాంగిల్స్ అనేవి 3 ఉంటాయి. ఫస్ట్ వచ్చి హెక్సాడెసిమల్ సిస్టమ్, దాన్ని ఇంగ్లీష్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. అండ్ ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తే ఫస్ట్ వన్ హెక్సాడెసిమల్ సిస్టమ్. సో ఈ సిస్టంలో ఏంటంటే ప్రత్యేకత, ఈ పర్టికులర్ సిస్టంలో మనం యాంగిల్ని డిగ్రీతో రిప్రజెంట్ చేస్తారు. డిగ్రీతో రిప్రజెంట్ చేస్తారు. సో డిగ్రీ డెఫినేషన్ అంటే, ఇన్ దిస్ సిస్టమ్ వన్ కంప్లీట్ రొటేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 360 ఈక్వల్ పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈజ్ డినోటెడ్ as 1 degree. ఒక పార్ట్ని 1 degreeతో డినోట్ చేస్తారు. సో దీంట్లో ఇంకో పార్ట్ ఏంటంటే 1 degree ఈక్వల్ టు 60 minutes అండ్ 1 minute ఈక్వల్ టు 60 seconds. దీస్ ఆర్ నెక్స్ట్ సిస్టమ్ ఏంటంటే మనం మాట్లాడుకునేది సెంటెసిమల్ సిస్టమ్ ఆర్ ఫ్రెంచ్ సిస్టమ్. దీన్ని ఫ్రెంచ్ సిస్టమ్ అంటారు అండ్ ఇది ఇంగ్లీష్ సిస్టమ్ అంటారు. సో ఈ సెంటెసిమల్ సిస్టంలో మనం ఒక్క మెజర్మెంట్ యాంగిల్ని ఎలా డినోట్ చేస్తాం అంటే గ్రేడ్స్తో డినోట్ చేస్తాం. గ్రేడ్స్తో డినోట్ చేస్తాం. సో 1 గ్రేడ్ని సో గ్రేడ్ డెఫినేషన్ ఏంటంటే, ఇన్ దిస్ సిస్టమ్ 1 కంప్లీట్ రొటేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 400 ఈక్వల్ పార్ట్స్. 400 గ్రేడ్స్తో కంపేర్ చేస్తారు. సో 1 గ్రేడ్ ఈక్వల్ టు 100 minutes అండ్ 1 minute ఈక్వల్ టు 100 seconds ఈ పర్టికులర్ సిస్టంలో. అండ్ మూడోది వచ్చేసి సర్క్యులర్ సిస్టమ్. సో ఈ రెండిటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే రేడియన్స్ రిప్రజెంట్ చేస్తారు. సో ఒక రేడియన్ అంటే ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంగ్త్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎట్ ద సెంటర్ ఈస్ కాల్డ్ 1 radian. సో దాన్ని ఇలా డినోట్ చేస్తారు. దీని మీనింగ్ ఏంటంటే ఆర్క్ ఆఫ్ అంటే 1, దాన్ని సర్కిల్తో డినోట్ చేస్తారు. ఎన్ని రేడియన్స్ అంటే అన్ని రేడియన్స్. సో ఇప్పుడు మాట్లాడుకునేది అంటే రిలేషన్ బిట్వీన్ డిగ్రీస్ అండ్ రేడియన్స్. డిగ్రీస్కి రేడియన్స్కి రిలేషన్ ఏంటి అసలు? సో డిగ్రీస్కి రేడియన్స్కి రిలేషన్ ఏంటంటే పై రేడియన్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఒక స్ట్రైట్ లైన్ని పై రేడియన్స్తో డినోట్ చేస్తాం మనం. దీన్ని నెక్స్ట్ పై రేడియన్ బై 2 ఈక్వల్ టు 90 degrees. అంటే పై రేడియన్ బై 2 అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆఫ్ 1 radian అండ్ 1 degree అప్రాక్సిమేట్ వాల్యూస్ తెలుసుకుందాం. ఇప్పుడు మనకి పై రేడియన్స్ ఈక్వల్ టు 180 అని తెలుసు. సో 180 degrees ఈక్వల్ టు పై రేడియన్స్ కదా. 1 degree ఈక్వల్ టు పై రేడియన్స్ బై 180 degrees. 1 degree ఈక్వల్ టు పై రేడియన్స్ బై 180 degrees. అండ్ ఒకవేళ 1 రేడియన్ కావాలి. 1 రేడియన్ ఎంతంటే 180 బై పై రేడియన్. సో దీని అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఈ రెండిట్లో కనెక్ట్ చేసుకుంటే 1 radian ఈక్వల్ టు 57 degrees 17 minutes 45 seconds. ఇది ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్, ఇది కరెక్ట్గా వాల్యూ అనేది చెప్పలేం, ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. సో ఇప్పుడు డిగ్రీస్కి, గ్రేడ్స్కి, ఇంకా రేడియన్స్కి రిలేషన్ తెలుసుకుందాం. d/90 degrees by 90 ఈక్వల్ టు గ్రేడ్స్ బై 100
గ్రేడ్స్ ఈక్వల్ టు సి బై పై బై 2 రేడియన్స్. ఇదే దాని జనరల్ ఈక్వేషన్ అండ్ ఇదే దాని రిలేషన్. సో ట్రిగ్నామెట్రీ అన్నాం కాబట్టి ఇప్పుడు దాకా బేసిక్స్ నేర్చుకున్నాం. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ట్రిగ్నామెట్రీ అనేది సర్కిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రిగ్నామెట్రీలో. ఆ రెండింటి మీదే బేస్ అయి ఉంటుంది ట్రిగ్నామెట్రీ. సో సో ట్రిగ్నామెట్రీలో ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మనం దీంట్లో బేసిక్ కనుక్కున్నాం. సో తీటాకి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్ అండ్ తీటాకి పక్కన ఉండేది అడ్జసెంట్ సైడ్ అండ్ ఇది ఆపోజిట్కి అడ్జసెంట్కి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏబి ఈక్వల్ టు ఆపోజిట్, బీసీ ఈక్వల్ టు అడ్జసెంట్ అండ్ ఏసీ ఈక్వల్ టు హైపోటెన్యూస్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక కోఆర్డినేట్ యాక్సిస్ని ఊహించుకోండి. ఇక్కడ దాంట్లో ఓఎక్స్ అనేదాన్ని ఓఎక్స్ ఓఐ అనేదాన్ని ఊహించుకోండి. సో దీంట్లో దీంట్లో మనకి ఆపోజిట్ సైడ్ ఇది ఆపోజిట్, అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్ ఇవైతే సో ఈ పాయింట్ని ఎం అనుకున్నాం అండ్ ఈ పాయింట్ పి, ఈ పాయింట్ ఓ. సో ఇక్కడ ఎంపీ బై ఓపి ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ తీసుకుంటే ఈ ఆపోజిట్ సైడ్ని వై అనుకోండి అండ్ దీన్ని ఆర్ అనుకుంటే ఎందుకంటే దీన్ని ఆర్ అనుకోండి. సో సారీ ఇది కాదు, ఇది ఆర్, ఎందుకంటే ఇది రేడియస్ కాబట్టి ఇది ఆర్ అనుకోండి. ఇది ఆర్ అనుకుంటే వై బై దీన్ని ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనుకోండి ఈ డిస్టెన్స్ని, ఎందుకంటే ఎక్స్ సైడ్. సో వై బై ఆర్ దీన్ని సైన్ అంటారు. ఇట్లా తీసుకుంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ సైన్ అంటారు. నెక్స్ట్ ఓఎం బై ఓపి ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఇచ్చారు. సో దీన్ని ఎక్స్ బై ఆర్ అనుకుంటే దీన్ని కోసైన్ అంటారు. ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ కోసైన్. సో ఇది కాస్ థీటా అండ్ ఇది సైన్ థీటా షార్ట్ ఫామ్. అండ్ ఎంపీ బై ఓఎం దీన్ని ఆపోజిట్ బై అడ్జసెంట్ దాన్ని వై బై ఎక్స్ అవుతుంది. దీన్ని టాంజెంట్ అంటారు. టాంజెంట్కి ఇది టాంజెంట్ అంటారు. సో టాన్ థీటా, దీన్ని టాన్ థీటా అన్నారు. సో నెక్స్ట్ ఓపీ బై ఎంపీ అంటే రివర్స్, అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ ఎక్స్ బై వై. దీన్ని కోటాంజెంట్ అంటారు. కాట్ థీటాతో రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఓపీ బై ఎంపీ అంటే దీనికి రెసిప్రోకల్గా ఉంది. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఈక్వల్ టు ఆర్ బై వై. దీన్ని కోసీకెంట్ అంటారు. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే కోసిక్ థీటా. అండ్ లాస్ట్ వచ్చేసి
OP by OM, adjacent by hypotenuse by adjacent. దీన్ని R by X, దీన్నే సీకెంట్ అంటారు, సీకెంట్. సో దీన్ని సీక్ తీటాగా రిప్రజెంట్ చేయొచ్చు. సో వీటన్నిటికీ ఇప్పుడు దాకా మనం చూసుకున్న దానికి రిలేషన్స్ చూద్దాం. రిలేషన్స్ సైన్ తీటా ఇంటూ కొసిక్ తీటా ఈక్వల్ టు ఎంపీ బై ఓపీ, ఎంపీ బై ఓపీ ఇంటూ ఓపీ బై ఎంపీ. సో ఇవి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి దీని రిలేషన్ 1. సైన్ తీటా ఇంటూ కొసిక్ తీటా ఈక్వల్ టు 1 అండ్ కాస్ తీటా ఇంటూ సీక్ తీటా ఈక్వల్ టు ఓఎం బై ఓపీ ఇంటూ ఓపీ బై ఓఎం. అండ్ ఇది కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు మిగిలేదు 1. ఇంకా టాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఈక్వల్ టు ఎంపీ బై ఓఎం ఇంటూ ఓఎం బై ఎంపీ. ఎందుకంటే ఇవన్నీ రెసిప్రోకల్స్తో ఉంటున్నాయి, మనం సరిగ్గా గమనించినట్టయితే రెసిప్రోకల్స్తో ఉంటున్నాయి. therefore sin theta into cosec theta equal to 1. అన్నీ ఇలాగే అవుతున్నాయి. సో రెసిప్రోకల్స్తో ఉంటున్నాయి. నెక్స్ట్ సైన్ తీటా బై కోస్ తీటా ఈక్వల్ టు ఎంపీ బై ఓపీ బై ఓఎం బై ఓపీ. ఓపీ క్యాన్సిల్ ఈక్వల్ టు ఎంపీ బై ఓఎం. ఎంపీ బై ఓఎం అంటే టాన్ తీటా. సో సైన్ తీటా బై కాస్ తీటా ఈక్వల్ టు టాన్ తీటా అండ్ కాస్ తీటా బై సైన్ తీటా ఈక్వల్ టు ఓఎం బై ఓపీ బై ఎంపీ బై ఓపీ. సో మనకేమొస్తుంది ఓఎం బై ఎంపీ అంటే కాట్ తీటా. సో కాస్ తీటా బై సైన్ తీటా కాట్ తీటా. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికీ కంక్లూజన్ ఏంటంటే సైన్ తీటా ఈక్వల్ టు 1 బై కొసిక్ తీటా, 1 కాస్ తీటా ఈక్వల్ టు 1 బై సీక్ తీటా. ఇంకా టాన్ తీటా ఈక్వల్ టు 1 బై కాట్ తీటా అండ్ వైస్ వర్సా. అంటే కాట్ తీటా ఈక్వల్ టు 1 బై టాన్, సీక్ తీటా ఈక్వల్ టు 1 బై కాస్ తీటా, కొసిక్ తీటా ఈక్వల్ టు 1 బై సైన్ తీటా. వైస్ వర్సాగా పనిచేస్తాయి. ఓకే, ఇక్కడ దాకా మనందరికి ఫార్ములాస్ ఉన్నాయి, అంతా బాగుంది. సో ఇప్పుడు మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని ఇచ్చారు. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకుంటే ఇది తీటా అయితే, ఇది 90 degrees అయితే ఆపోజిట్ హైపోటెన్యూస్. మనకు అడ్జసెంట్ తెలియదు, అంటే అడ్జసెంట్ అవసరం లేదు. సో హైపోటెన్యూస్ ఆపోజిట్ ఇస్తే ఇప్పుడు మనకి మూడో సైడ్ తెలియకుండా ఎలా చేయాలి? సో దానికే పైథాగరస్ థీరం అనేది ఉంది. పైథాగరస్ థీరంలో ఏంటంటే ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ square of the hypotenuse is equal to the sum of squares of the remaining two sides. సో దీనికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటే ఇది A B C అనుకుంటే స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఆపోజిట్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ అడ్జసెంట్.
by BC square. సో స్క్వేర్ ఆఫ్ అడ్జసెంట్, ఇది దానికి ఫార్ములా. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఏబి ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఇచ్చారు అండ్ బీసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఏబి కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ 64 ప్లస్ 6 స్క్వేర్ 36 ఈక్వల్ టు 100 ఏసీ స్క్వేర్. ఏసీ వచ్చి 10 సెంటీమీటర్స్. ఇదొక అప్లికేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా కంటిన్యూ అవుద్ది ఈ ఇది ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూ అవుద్ది పార్ట్ 1కి ఎండ్. థ్యాంక్ యూ.